ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన బ్యారెట్ గన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రజల భూములు కోల్పోయి, ఇక్కడ ప్రజలు అన్ని వాళ్ళ ఆస్తులు కోల్పోయి ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను తెలుగుదేశం నాయకులకి, ఇక్కడ ఉండే కోడూరు కానీ లేకపోతే మిగతా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నేను విన్నపం చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కానీ లేకపోతే మీరు చేపట్టిన పనులు కానీ ఎక్కడ కూడా నిలుపలేదు. ఉద్యోగాలు 15,000, 20,000 చేసుకునే వాళ్ళందరూ కూడా చిన్న స్థాయి కుటుంబాలు, చిన్నవాళ్ళు. ఆ ఉద్యోగం పైనే వాళ్ళ కుటుంబం జరిగే పరిస్థితి ఉంటుంది. ఈరోజు పరిస్థితి కోడూరు నియోజకవర్గంలో పరిస్థితి ఏమంటే, లోకల్గా వైఎస్ఆర్సీపీ టర్మ్లో ఎవరైతే పేదోళ్ళు, మరీ వాళ్ళ జీతం పైనే బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాము, వాళ్ళందరినీ కూడా ఈరోజు తీసేయడం జరిగింది. ఇది దారుణమైన విషయం. పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద వేల కోట్ల కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చిన్న ఉద్యోగస్తులు 15,000, 12,000 చిన్న ఉద్యోగస్తుల పైన మీ ప్రతాపం చూపడం కరెక్ట్ కాదు. మీకు వీలవుతే మీరు ఇంకా మేము ఒక ఉద్యోగం ఇస్తే మీరు 5 ఉద్యోగాలు ఇవ్వండి, ఇంకా మేము సంతోషిస్తాము, ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని చిన్న పేదోళ్ళ పైన మీ అధికారం చూపించి వాళ్ళ ఉద్యోగాలు పీకడం భావ్యం కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా కోర్టుకు పోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను. మీ ద్వారానే మీరు చేయండి, వాళ్ళ దగ్గర మీరే క్రెడిట్ పొందండి, కానీ వాళ్ళ కడుపు మాత్రం కొట్టద్దని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మంగంపేట మిల్స్ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి బ్యాంకుల్లో అంతా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిల్స్ పెట్టుకొని రన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ మిల్స్ అన్నిటికి కూడా మెటీరియల్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది వరకు జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ మిల్లర్లు అందరూ కూడా బతికే విధంగా, ఎవరైతే చిన్న వాళ్ళ పెట్టుబడులు పెట్టి చిన్న మిల్స్ నడుపుతూ ఉన్నారో, ఎవరికైతే ఉపాధి లభిస్తూ ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు మెటీరియల్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి కూడా మేము కోరుతాము.